నేను ఇదే హైదరాబాదులో తినడానికి కూడా కష్టపడే రోజుల్లో, అంటే చిన్న ఫ్యామిలీ, ఫాదర్, మదర్, నేను, సిస్టర్, నలుగురం ఓ చిన్న గదిలో 8 సంవత్సరాలు అద్దెకున్నప్పుడు ఆ పడ్డ బాధలు, ఇబ్బందులు, అదే చిన్న గదిలో 10x10 రూమ్లో అక్కడే వంట చేసుకోవటం ఒక మూలన, అక్కడే బట్టలు ఉతుక్కోవటం, అమ్మ వంట మధ్యలో కూర్చొని తింటాం, అక్కడే చదువుకోవటం, నైట్ అయితే అక్కడే చాప వేసుకొని పడుకోవటం. అలా 8 years కష్టపడ్డ రోజుల్లో నేను ఒకటే పెట్టుకున్న లక్ష్యం, ఎలాగైనా సరే నేను ఎలాగైనా సక్సెస్ అయ్యి ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టి నా ఫ్యామిలీని నా సొంత ఇంట్లో ఉంచాలి, నా ఫ్యామిలీని కారులో తిప్పాలి. ఫస్ట్ నా గోల్ అదే. ఫస్ట్ ఎప్పుడు కూడా చూడండి, ఎవరికైనా సరే పుట్టుకతోనే అనాథాశ్రయం కట్టేయాలి, లేకపోతే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, NGO పెట్టాలి, ఇలాంటివి రావండి. ఫస్ట్ అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. సో ఎవరికైనా కానీ మానవ సహజం అది. ఎవరికైనా ఫస్ట్ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నట్టు. సో ఫస్ట్ నా పర్సనల్ గోల్ ఏంటి అంటే, నేను ఈ హైదరాబాద్లో ఎలాగైనా సొంత ఇల్లు కట్టాలి, ఎలాగైనా కారులో తిరగాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్కి రావాలి, ఒక మంచి రిచ్ కేటగిరీకి రావాలి. ఇది బాగా బలంగా నాటుకుపోయింది. సో చాలామందికి ఉంటుందండి అది, నా ఒక్కళ్ళకని కాదు, అందరికీ ఉంటుంది. కానీ అందరికీ ఉంటుంది. దానికి అతీతంగా నేనేం చేశానంటే, నాకు రాగానే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరెవరికి సొంత ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరికి కార్లు ఉన్నాయి, వాళ్ళందరిని అడిగి రిక్వెస్ట్ చేసేవాడిని. నా 7th 8th క్లాస్ ఏజ్లోనే వెళ్ళి, సార్ మీరు ఏం చేస్తారు, అన్న మీరు ఏం చేస్తారు, అంకుల్ మీరు ఏం చేస్తారు అని వాళ్ళందరిని అడిగేవాడిని. అడిగితే చాలామంది రిజెక్ట్ చేశారు, ఎందుకురా నీకెందుకు అని. నేను గవర్నమెంట్ స్కూల్ నాది స్టడీ. సో అప్పట్లో ప్రైవేట్ స్కూల్లో కూడా చదివే స్తోమత లేదు. సో కాకి నిక్కర్ తెల్ల షర్ట్ ఉన్నది, స్కూల్ డ్రెస్, అది వేసుకొని నోట్బుక్ పట్టుకొని స్కూల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమన్నారు, తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ తీసుకురమ్మన్నారు, పక్కింటి వాళ్ళవి, చుట్టుపక్కల వాళ్ళవి అని అబద్ధం చెప్పి అందరి దగ్గర నేను కలెక్ట్ చేసేవాడిని. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత, కారు ఉందా, సొంత కిరాయిలు ఎంత వస్తాయి, అద్దెలు ఎంత వస్తాయి, ఇలా నేను ఓనర్స్ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసేవాడిని. కలెక్ట్ చేస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంది వచ్చిందంటే, 100% మంది సొంత ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రొఫెషన్ మ్యాచ్ అయ్యింది. వాళ్ళు ఏం చేయటం వల్ల వాళ్ళ ఇంట్లో కారు ఉన్నాయి, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, రెంట్స్ కూడా వస్తుంటాయి, మళ్ళీ వీళ్ళు ఏదో ఒక పని చేసి ఇన్కమ్ కూడా వస్తుంది, అందుకే రిచ్ అవుతున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని రీసెర్చ్ చేస్తే 100% మంది ప్రొఫెషన్ మ్యాచ్ అయింది. అది ఏంటి అంటే వ్యాపారం, బిజినెస్. ఓకే, కిరాణా షాప్ ఉండని, కూరగాయల షాప్ ఉండని, బేకరీ ఉండని, హోటల్ ఉండని, బట్టల షాప్ ఉండని, ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. బిజినెస్ అన్న వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, బైకులు కూడా ఉన్నాయి. ఓకే. సో నేను అప్పుడే అనుకున్నా, లైఫ్లో నాకు సొంత ఇల్లు, కారు ఉండాలంటే నేను కూడా జీవితంలో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తే నాకు ఎప్పటికైనా లైఫ్లో నాకు ఈ లైఫ్ వస్తుంది. జాబ్ చేశానా కిరాయి ఇల్లు, బస్ పాస్ మిగులుతుందని నాకు అప్పుడే అర్థమైంది. సో చదువు ఎక్కడ ఆపలేదు, బీకామ్ LLB వరకు అన్ని ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లు, ఎక్కడ బ్యాక్లాగ్ లేదు. నాకు చదువు బాగా చదివేవాడిని, కానీ ఎప్పుడు ఉద్యోగం మీద నాకు ఎప్పుడు ఆ ఫోకస్ లేదు, ఆ రూటు లేదు, నాకు ఆలోచన లేదు. బిజినెస్ చేయాలి, ఎలాగైనా బిజినెస్ చేయాలి. ఇక చిన్నగా డబ్బులతో సంబంధం లేని బిజినెస్ల కాడ నుంచి, తర్వాత అక్కడ డబ్బులు సంపాదించి డబ్బుతో పెట్టే బిజినెస్ల కాడ నుంచి చిన్నగా చేసుకుంటూ ఓ లెవెల్కి వచ్చాను. తర్వాత మార్కెటింగ్లోకి వచ్చాను. ఇది కూడా బిజినెస్ కాన్సెప్ట్ ఏనండి. చాలామంది ఏమనుకుంటారంటే, మార్కెటింగ్ అంటే ఇటు జాబు కాదు, అటు బిజినెస్ కాదు, ఇది ఏందో అర్థం కాదు ఇది అన్నట్టుంటారు. చాలామంది ప్రొఫెషనల్ మార్కెటింగ్ వాళ్ళకు కూడా మార్కెటింగ్ రైట్ వాల్యూ తెలియదు. మార్కెటింగ్ ఈజ్ ఏ బిజినెస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. మార్కెటింగ్ అనేది వ్యాపారము, టైము పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం. వ్యాపారాలు 2 రకాలు, డబ్బు పెట్టుబడి పెట్టి చేస్తే స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. మన టైం, మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్ ని పెట్టుబడిగా పెడితే దాన్ని వర్కింగ్ పార్ట్నర్ అంటారు. సో అలాంటి వర్కింగ్ పార్ట్నర్షిప్ బిజినెస్. సో అలా ఎదిగాను. ఈరోజు కట్ చేస్తే బంజారా హిల్స్లో 8 బెడ్రూమ్ల విల్లాలో నా ఫ్యామిలీ ఉంటుంది. సాధించాను. రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నాను, ఇంట్లో ఒక కారు పెట్టాను. మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అందరికీ. నేను అంటుంటాను కదా, వాళ్ళు నెక్స్ట్ ఒక 2 generations సరిపోయి సంపాదించాలని. వాళ్ళకి హ్యాపీగా హైదరాబాద్ చుట్టూ ప్రాపర్టీస్ తీసుకొని వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ లైఫ్ ఇచ్చారు. ఇక ఇక్కడ నుంచి వచ్చే అమౌంట్ అంతా కూడా ఫ్యామిలీకి కొంత భాగం ఇస్తే సరిపోతుంది, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు నేను ప్రజెంట్ నా ఇన్కమ్ స్టేటస్ మ్యాక్సిమం అబోవ్ 80% 0 to hero ఖర్చు పెట్టి సొసైటీకి ఏదైనా చేద్దాం, అంతే మించి. ఎందుకంటే తీసుకుపోయేది ఏం లేదు.